8 ఏళ్ల ప్రేమ 70 లక్షల కట్నం ముందు ఓడిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న ప్రియుడు కాసులకు కరిగిపోయాడు. పెళ్లి చేసుకోను పో అంటూ నిరాకరించాడు. అంతే, సర్వస్వం తానే అని బతికిన ఆ యువతి చావే శరణ్యమనుకుంది. అమ్మా నాన్న క్షమించండి అంటూ, మీరు చెప్పిన మాటలు వినలేదంటూ 18 పేజీల సుదీర్ఘమైన సూసైడ్ నోట్ రాసి ఇంట్లోనే ఉరివేసుకుంది. అఖిల సాయి గౌడ్ 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇదే విషయం అఖిల ఇంట్లో చెప్పింది. ముందు వద్దు అని వారించిన కూతురు ఇష్టాన్ని కాదనలేక పెళ్లికి ఒప్పుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకునే లోపే ప్రియుడు అఖిల్ గౌడ్లో రాక్షసుడు నిద్రలేచాడు. కొద్ది రోజులుగా చిన్న విషయాలకు అఖిలతో గొడవపడి వేధించడం మొదలుపెట్టాడు. కొన్నిసార్లు కుట్టాడు కూడా. వేధింపుల డోస్ పెంచడంతో పాటుగా ఒకరోజు ఏకంగా పెళ్లే చేసుకోను పో అంటూ తేల్చేశాడు. ప్రియుడి మాటలు తట్టుకోలేకపోయింది అఖిల. తీవ్ర మనస్తాపానికి గురైంది. సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోనే ఉరివేసుకుంది. అఖిల ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రేమ పెళ్లి పేరుతో వేధింపులకు గురి చేయడంతోనే అఖిల ఆత్మహత్య చేసుకుందన్నారు సిఐ శ్రీనివాసరావు. పరారీలో ఉన్న అఖిల్ సాయి గౌడ్ కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. అమ్మాయిని ప్రేమ పేరుతో అతను వెంటబట్టము, తర్వాత కాలంలో ఆమె ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించేసి ఆ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడితే తర్వాత పెళ్లి చేద్దామని చెప్పేసి అందరూ ఒప్పుకోవడం జరిగిందట. ఈ మధ్య కాలంలో అతను పెళ్లి చేసుకోమంటే దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వచ్చి ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి మాకు నిన్న కంప్లైంట్ రావడం జరిగింది. ఈ ఘటన మొన్న నైట్ జరిగింది. ఇది నిన్న కంప్లైంట్ వచ్చిన తర్వాత పోస్ట్మార్టం చేయించి బాడీ హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. నేరస్తుడి గురించి దాన్ని ప్రయత్నం చేస్తున్నాము. ఐడెంటిఫై చేయడం కోసం ఆల్రెడీ మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టీమ్స్ ఫామ్ చేశాము. త్వరలోనే పట్టుకొచ్చేస్తాం. అయితే సూసైడ్ నోట్లో చాలా విషయాల్ని ప్రస్తావించింది అఖిల. ప్రియుడు అఖిల్ గౌడ్తో ఏళ్లుగా తాను అనుభవించిన నరకయాతన్ని పేపర్పై పెట్టింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, మీరు చెప్పిన మాటలు వినలేదంటూ రాసిన వాక్యాలు ఆ కుటుంబ సభ్యుల్ని కంటతడి పెట్టించేలా చేశాయి. చనిపోయాక తన అవయవాల్ని దానం చేయాలని కోరింది అఖిల. అలా అయినా తాను బతికి ఉంటానంటూ అదే తన చివరి కోరిక అని చెప్పింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తమను వదిలి వెళ్లిపోయావా తల్లి అంటూ గుండె లవసేలా రోధిస్తున్నారు. పెళ్లి పేరుతో తన కూతురిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురికి న్యాయం జరిగేలా నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు పోలీసుల్ని. 8 సంవత్సరాల నుంచి ఇష్టవాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు. మళ్ళా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి 70 లక్షలు కట్నం వస్తుందని వేరే పిల్లని చేసుకుంటాను అన్నాడంట. ఇక ఏం మాట్లాడుకురేమో అన్ని స్క్రీన్ షాట్లు తీసి చచ్చిపోతాను ఏవేవో పెడుతున్నాడంట. అవన్నీ నాకు కొన్ని తెలియదు, నాకు కూడా పెట్టిండు. నేను ఇట్లా చూస్తే ఓపెన్ అయితే అవి పోతున్నాయి. అవి ఆమె దాంట్లో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంది. మళ్ళీ ఏం బెదిరిస్తుండో ఏమో అవన్నీ నాకు ఏం చెప్పలేదు. మళ్ళీ బయట కూడా కొట్టిన లెటర్లో రాసింది నాకు తెలియదు. రోడ్డు మీద కొట్టి అంత తప్పేం చేసింది నా బిడ్డే. మేము గరీబోళ్ళమనా, వాళ్ళకి ఎక్కువ వస్తుందని అట్లా చేస్తుర్రా? మరి ఎక్కువ వస్తుంటే వేరే అమ్మాయిని చేసుకోవాలి, మమ్మల్ని వదిలేసి అని కూడా మేము అన్నాం. మళ్ళీ నాకు నిన్న లెటర్స్ చూసి నాకు ఆగుతలేదు. ఇక నిన్న నుండి నేను మా పాపని బంగారం లెక్క పెంచుకున్నా. నేను ఇవాళ మటుకు ఒక దెబ్బ వేయలేదు. ఆడవాడు కొట్టనీకి మీరు ఎంత వీడియో తీసినా ఏమి టీవీలో పెట్టినా కానీ సంవత్సరం లోపల ఆడు ఏమైనా చేస్తాను. నేను ఏమైనా కానివ్వండి, నేను పోయినా పర్వాలేదు. ఎటువంటి న్యాయం కావాలంటారు? అఖిల కూడా 7 సంవత్సరాల తర్వాత పుట్టిన సంతానం, ఏం చెప్తారు? ఆవిడ బయటికి వెళ్ళొద్దు మేడం, బయటికి వెళ్ళొద్దు. శిక్ష పడాలా, కఠినంగా శిక్ష పడాలా.